ఇక్కడికి వెళ్ళాలంటే మాకు 100-200 రూపాయలు కావాలి. 100-200 రూపాయలు 2010లో 9లో అంటే చాలా పెద్ద అమౌంట్ మాలాంటి కుటుంబం. మకాం అంటారు. మకాం అంటే జీతం ఉండదు. పొలాలలో ఒక యజమానికి జీతం ఉంటారు. జీతం ఇన్ ద సెన్స్ ద యాక్చువల్లీ బాండెడ్ లేబరర్స్ ఫర్ ఎంటైర్ ఇయర్ వాళ్ళు బాండెడ్ లేబర్గా ఉంటారు. అమ్మ అప్పుడు ఉండి వీళ్ళలాగా నువ్వు కావద్దు, నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోవడానికి నేను అక్కడ ఒక 5,000 ఇక్కడ ఒక 10,000 దాస్తున్నాను. ఆమె ఈ పనులు చేస్తూ రోజు బట్టల షాప్ దగ్గర లేకపోతే హోటల్ బయట ఊడిస్తే దానికి ఒక 50 రూపాయలు నెలకు ఇచ్చేవాడు ఒక షాప్. లేకపోతే బుక్స్ కొనుక్కోవడం కూడా చాలా, దీని వెనక కూడా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ట్యూషన్ చెప్పేవాడిని. ట్యూషన్ చెప్తే నాకు మంత్లీ 7,000 వచ్చేది. 5 attempts అంటే ఇట్స్ 6.5 years జర్నీ అది. సో మీకు ఎప్పుడు అనిపించలేదా, లైక్ డిడ్ యూ ఎవర్ థింక్ టు క్విట్ యువర్ జర్నీ? చాలా చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం, తండ్రిని కోల్పోవడం, వాటి ముందు నాకు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం చాలా చిన్నగా అనమాట. సో భారత రాజ్యాంగం ద్వారా ఫామ్ అయిన ప్రభుత్వం ద్వారా ఫామ్ అయిన ప్రభుత్వ సంస్థలు, వీళ్ళే నా బిగ్గెస్ట్ సపోర్ట్. సో ఫ్రమ్ మై సైడ్ హానరబుల్ డీజీపీ గారు చెప్పినట్టుగా, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టు ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రమోట్ చేస్తాం. విక్టిమ్స్ సపోర్ట్గా ఉంటాం. న్యాయం వాళ్ళకి అందే వరకు వాళ్ళని వదిలిపెట్టాం. వాళ్ళకి న్యాయస్థానాల ద్వారా అందే వరకు పోలీస్ వ్యవస్థ నుండి ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇస్తాం. టూ మచ్ ఆఫ్ సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తున్నాము మనము. ఐ థింక్ హైదరాబాద్ ఒక బిగ్గెస్ట్ హబ్ అయిపోయింది. అంటే ఒక దశాబ్దం మనం సంతోషం గురించి వెతుకుతాం, కానీ కొన్ని రోజుల్లోనే దశాబ్ద కాలం సంతోషం వస్తుంది. ఆపర్చునిటీస్ నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు నేనే ఆపర్చునిటీస్ వెతుక్కుంటే ఒక పర్సన్ డెఫినెట్లీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్స్ వైపు పోకుండా ఉండాల్సిన అవసరం. అప్పుడే కొన్ని తరాలు మారుతాయి. Welcome to another episode of Mindset and Mics. Every once in a while, a story comes along that reminds us why we should never give up. And today, we have one such story that truly touches our heart. It is a proof of grit, hope, and extraordinary perseverance. Orphaned at a young age, raised by grandmother who was a sanitation worker, and educated fully at government institutions. Every step of his journey was carved out of sheer willpower. It is with utmost honor that I welcome Mr. Dainampalli Praveen, Group 1 ranker, who recently got appointed as Deputy Superintendent of Police, to this episode. Thank you so much for joining us, Praveen, today. Thank you very much, Sahiti, for having me here. Praveen, when did you first decide to come into civil services and what inspired that dream? నేను ఫస్ట్ ఎప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నానంటే 2013 and 15 మధ్యలో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్. సో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో ఐ గాట్ టు నో అబౌట్ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ సార్. సో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ సార్ వే బ్యాక్ ఇన్ 1970s, 80s, 90sలో హీ టచ్డ్ మెనీ లైఫ్స్, మేజర్లీ ట్రైబల్స్, దళిత్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, పూర్ పీపుల్. సో సార్ బ్రెయిన్ చైల్డ్ అయిన చాలా ఇన్స్టిట్యూట్స్ నుండి, చాలా స్కీమ్స్ నుండి ఐ గాట్ బెనిఫిట్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీ టచ్డ్ మై లైఫ్ నేను పుట్టక ముందే. సో అటువంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారిగా నేను కూడా అవ్వాలి, అయ్యి మన సమాజానికి సేవ చేయాలని చెప్పేసి నేను సివిల్ సర్వీసెస్కి వద్దాం అనుకున్నాను. ఓకే. అండ్ ప్రవీణ్ గారు, టేక్ అస్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. అంటే మీ స్కూలింగ్ ఎక్కడ అండ్ మీ ఎడ్యుకేషన్ మొత్తం, అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ అది? సో నేను స్కూలింగ్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అండి, ఏటూరు నాగారం. అది వెరీ ట్రైబల్ రీజియన్, అది ములుగు జిల్లాలో. అక్కడ 10th క్లాస్ వరకు చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ జాకారం, అది కూడా ములుగులోనే ఉంది, దాంట్లో చేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంఏ ఇగ్నో సోషాలజీలో చేశాను. ఇప్పుడు నేను పిహెచ్డి ఫస్ట్ ఇయర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో సోషాలజీ డిసిప్లిన్లో చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం చాలా వింటుంటాం, అంటే ఈ న్యూ జనరేషన్లో ఏదైనా చదువుకోమని పేరెంట్స్ చెప్పినా, లేకపోతే అంటే ఒకటి ఉంటేనే ఒకటి చేస్తా అంటారు. అంటే ఇప్పుడు చదువుకోమంటే ల్యాప్టాప్ ఫోన్ కావాలి అంటారు, కాలేజ్కి వెళ్ళు అంటే బైక్ కావాలి అంటారు. విత్ లిమిటెడ్ రిసోర్సెస్ మీరు ఈ స్టేజ్ వరకు వచ్చి అండ్ సివిల్ సర్వీసెస్లో మీరు జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు డిఎస్పీగా అపాయింట్ అయిన ఈ జర్నీ నుండి మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? నేనేమంటానంటే ఇట్స్ నాట్ అబౌట్ రిసోర్సెస్. మనం ఎంత బెస్ట్గా రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటాం, అంటే లిమిటెడ్గా ఉన్నాయా అన్లిమిటెడ్గా ఉన్నాయా కనుక మనం ఎంత బెస్ట్గా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివాను నేను, ప్రతిదీ స్కూల్ కానీ కాలేజ్ కానీ, ఈవెన్ నా కోచింగ్ కూడా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో జరిగింది. సో ఎంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. దెర్ ఈస్ దిస్ నోషన్ ఇన్ సొసైటీ దట్ గవర్నమెంట్లో
క్వాలిటీ తక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా, లేకపోతే హెల్త్ కేర్లో కానీ. బట్ దేర్ ఆర్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ బెస్ట్ టీచర్స్ హూ గైడెడ్ మీ, హూ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. సో వాళ్ళ గైడెన్స్లో నేను ముందుకు రావడం జరిగింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎలా ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటాం అనేది. అండ్ చిన్నప్పటి నుండి లైక్ హూ బిలీవ్డ్ ఇన్ యూ, అంటే ఇది నువ్వు చేయగలుగుతావు ప్రవీణ్, నువ్వు ఇది చేయాలి ఖచ్చితంగా అని హూ మోటివేటెడ్ యూ త్రూ అవుట్ యువర్ జర్నీ? సో హానెస్ట్గా చెప్పాలంటే మా అమ్మగారు తర్వాత నన్ను నేను నమ్ముకున్నా అని చెప్పొచ్చు. మా అమ్మగారు చిన్నప్పటి నుండి షీ యూస్ టు బి శానిటేషన్ వర్కర్. తను కూడా ప్రతి దాంట్లో నన్ను ఎంకరేజ్ చేసేది. అంటే నేను కొంచెం యాక్టివ్గా ఉంటుండే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి దాంట్లో ఎంకరేజ్మెంట్ చేస్తుండే. ఎంకరేజ్మెంట్ అంటే ఏంటి అంటే, అమ్మ నేను వరంగల్కి వెళ్ళి సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేస్తాను, లేకపోతే అమ్మ నేను ములుగుకి వెళ్ళి ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను, అమ్మ నేను ఒక ఖోఖో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళాలంటే మాకు 100-200 రూపాయలు కావాలి. సో 100-200 రూపాయలు 2010లో 9లో అంటే చాలా పెద్ద అమౌంట్ మాలాంటి కుటుంబాలు. కానీ అమ్మ అక్కడనో అప్పు తీసుకొచ్చి ఆ 100-200 కూడా ఇచ్చి, పోబిడ్డ ఆ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ చేయి, డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయి, లేకపోతే అక్కడికి పోతున్నా అంటే ఒక చిన్న డ్రెస్ కావాలని ఏడుస్తుండే. అది కూడా అప్పుడు 400-500 ఉంటుండే. 400-500 చాలా పెద్ద అమౌంట్ మాకు 2009-10లో. ఇప్పటికీ చాలా కుటుంబాలకు 400-500 అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ అమ్మ ఆ సపోర్ట్ ఇస్తుండే, నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుండే, నన్ను పుష్ చేస్తుండే ఎవ్రీడే. బిడ్డ నువ్వు చేయగలుగుతావు, నువ్వు సాధించగలుగుతావు. అప్పుడప్పుడే మా గ్రామంలో అందరూ డ్రైవర్లు అవుతారు. మకాం అంటారు, మకాం అంటే జీతం ఉండడు. పొలాలలో ఒక యజమానికి జీతం ఉంటారు. జీతం ఇన్ ద సెన్స్ దర్ యాక్చువల్లీ బాండెడ్ లేబరర్స్. ఫర్ ఎంటైర్ ఇయర్ వాళ్ళు బాండెడ్ లేబర్గా ఉంటారు. అమ్మ అప్పుడు ఉండి వీళ్ళలాగా నువ్వు కావద్దు, నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోవడానికి నేను అక్కడ ఒక 5,000 ఇక్కడ ఒక 10,000 దాస్తున్నా. ఆమెకు వచ్చేది మళ్ళీ ఎంత? ఆమె గ్రామ పంచాయతీలో పనిచేస్తే నెలకు 2,000 వస్తాయి. ఆదివారం ఆమె మిరపతోటలు ఉంటాయి మా దగ్గర, మిరపతోటలో పోతే రోజుకు 70 రూపాయలు వస్తాయి. ఆమె ఈ పనులు చేస్తూ రోజు బట్టల షాప్ దగ్గర లేకపోతే హోటల్ బయట ఊడిస్తే దానికి ఒక 50 రూపాయలు నెలకు ఇచ్చేటోళ్ళు, ఒక షాప్. ఇట్లాంటి మనీ ఆమె పూల్ చేస్తూ కొంచెం అక్కడక్కడ దాస్తూ మమ్మల్ని నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో అమ్మ అని చెప్పొచ్చు నన్ను మోటివేట్ చేసింది, సపోర్ట్ చేసింది, వారు నన్ను బిలీవ్ చేసింది. దాని తర్వాత అమ్మగారు 2013లో చనిపోయారు. సో దాని తర్వాత నేను నమ్ముకున్నా, మా అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ నేను ముందుకు రావడం జరిగింది. ఓకే. సో మీరు ఉస్మానియాలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది మీది. సో గ్రాడ్యుయేషన్ చేస్తూనే యూపీఎస్సీ రాయాలి అని డిసైడ్ అయ్యారా, లేకపోతే అయిపోయిన తర్వాత మీరు యూపీఎస్సీ సైడ్ వద్దాము అనుకున్నారా? బికాస్ అంటే చాలా జాబ్స్ ఉన్నాయి, మీరు చేసిన గ్రాడ్యుయేషన్కి తగ్గట్టు జాబ్స్ ఉండొచ్చు, లేదా ఇంకేమన్నా మీరు ఐటీ సైడ్ వెళ్ళాలన్నా, మీరు ఆంటర్ప్రినర్ కావాలన్నా చాలా మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా అంటే మనకు తెలుసు యూపీఎస్సీ అనేది ఎంత డిఫికల్టో, ఆర్ మనకు చాలా ఇయర్స్ మనం అందులో స్పెండ్ చేయాలి అని. సో మీ యూపీఎస్సీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఇంటర్మీడియట్లో ఐ గాట్ టు నో అబౌట్ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ సార్. అప్పుడైతే ఒక సీడ్ పడిందని చెప్పొచ్చు. దాని తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్ నుండి ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. బీటెక్ థర్డ్ ఇయర్లోనే అప్పుడప్పుడు అంటే మాది బీటెక్లో కొంచెము మా గ్యాంగ్ ఉంటుండే, వీఆర్ ఇన్ టు ఎవ్రీథింగ్. చదివే వాళ్ళము, ఆడుకునే వాళ్ళము, కొన్ని గొడవలు అవుతుండే అప్పుడప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మా బ్యాచ్ తోటి. బట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ బీటెక్ థర్డ్ ఇయర్ డిసైడెడ్ టు డూ సంథింగ్. కొంతమంది క్యాట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు, కొంతమంది యూపీఎస్సీ, కొంతమంది గేట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయిదామని దృఢంగా అనుకొని థర్డ్ ఇయర్లోనే ఎన్సీఆర్టీస్ కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశాను. ఈ ఎన్సీఆర్టీస్ కొనుక్కోవడం కూడా, లేకపోతే బుక్స్ కొనుక్కోవడం కూడా చాలా, దీని వెనక కూడా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ట్యూషన్ చెప్పేవాడిని. ట్యూషన్ చెప్తే నాకు మంత్లీ 7,000 వచ్చేటివి. ఆ 7,000తో మంత్లీ నాకు సెకండ్కి అలా జీతం రాగానే డబ్బులు పట్టుకొని కోటికి వెళ్ళేవాడిని. ఐ యూస్ టు గో ఆన్ బైసైకిల్. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు సైకిల్ మీద వెళ్ళి ట్యూషన్ చెప్పి వస్తూ ఉండేవాడిని. ఆ 7,000 నెలకు రాగానే ఆ 7,000 పట్టుకొని కోటి దగ్గరనే ఉంటుంది కొంచెం, అక్కడికి వెళ్ళి బుక్స్ కొనుక్కొని ఆ సైకిల్కి ఆ హ్యాండిల్కి ఇటు కొన్ని బుక్స్ తగిలించుకొని మళ్ళీ ఉస్మానియాకి వచ్చి అలా మంత్లీ కొన్ని బుక్స్ కొనుక్కుంటూ చదువుతూ బీటెక్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేసా ప్రిపరేషన్. దాని తర్వాత అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ ఐ స్టిల్ రిమెంబర్ July 1st, 2017 ఆన్ ద డే ఆఫ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై యూపీఎస్సీ జర్నీ. అప్పుడు చదువుతున్న జర్నీ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఐ హోప్ దట్ ఈసారి నేను మెయిన్స్ కూడా రాశాను. హోప్ఫుల్లీ ఐ విల్ గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. అండ్ 5 attempts is not a small thing, and 2 interviews అంటే కూడా వెరీ గ్రేట్. కానీ 5 attempts అంటే ఇట్స్ 6.5 years జర్నీ అది. సో మీకు ఎప్పుడు అనిపించలేదా లైక్ డిడ్ యూ ఎవర్ థింక్ టు క్విట్ యువర్ జర్నీ? అంటే మధ్యలో ఎందుకు ఇది మనకు సెటిల్ అవుదాము ఫాస్ట్గా, ఇంకొక జాబ్ టేకప్ చేద్దాము అన్నట్టు? అంటే ఇన్ని సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడల్లా నాకు గివప్ ఇద్దామనే ఆలోచన అయితే రాకుండా.
ఎందుకంటే ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ చూసినాను నేను. చాలా చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం, తండ్రిని కోల్పోవడం, వాటి ముందు నాకు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం చాలా చిన్నగా అనమాట. 1 2 ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి నాకు వచ్చే మోటివేషన్ నా చుట్టుపక్కల ఉన్న జనాలు. మా ఊర్లో చాలా పేదరికం, చిన్ననాటే చైల్డ్ మ్యారేజ్ జరగడం, వాళ్ళు లైక్ జీతగాళ్ళగా ఉండడము, డ్రైవర్స్గా మారడము, ఇవన్నీ వాళ్ళ ఫేసెస్ గుర్తుకొస్తుండే నాకు. రే మనం చదువును వదిలిపెడితే మళ్ళీ అటువంటి దుస్థితి కావచ్చు, లేకపోతే అట్లాంటి పేదరికంలో బ్రతకాలి. ఆర్ మీరు చదువుకుంటేనే వాళ్ళు హోల్ విలేజ్ కూడా అప్లిఫ్ట్ ఇన్స్పైర్ అవుతుంది. సో నేను ఎలా అనుకుంటున్నానంటే ఒక మనిషి తను త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది తన జీవితంలో. తను త్యాగం చేస్తే తన కుటుంబమే కాదు, ఒక జనరేషన్ మారే ఛాన్స్ ఉంటుంది. సో ఆ త్యాగానికి నేను సిద్ధమయ్యే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా. నౌ ఐ ఆమ్ ల్యాండెడ్ ఇన్ DYSP, బట్ అగైన్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ IAS యాజ్ వెల్. ఓకే ప్రవీణ్. అండ్ ఈ ఫేజ్లో లైక్ హూ ఆర్ యువర్ బిగ్గెస్ట్ సపోర్టర్స్ ఆల్ దీస్ ఇయర్స్, లైక్ 6 years 7 years ఆఫ్ UPSC జర్నీలో? I should say Constitution of India and state government of India as well. సో భారత రాజ్యాంగం ద్వారా ఫామ్ అయిన ప్రభుత్వం ద్వారా ఫామ్ అయిన ప్రభుత్వ సంస్థలు, వీళ్ళే నా బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ డెఫినెట్లీ మా ఇంట్లో మా నానమ్మ గారు. నాకు నానమ్మలు ఇద్దరు, వీళ్ళు నానమ్మలు. బట్ నానమ్మలకు ఈక్వల్గా ఆర్ ఇంకొంచెం ఎబోవ్గా భారత రాజ్యాంగ సంస్థలు నన్ను ముందుకు నడిపాయనే చెప్పొచ్చు. బికాస్ తెలంగాణ SC స్టడీ సర్కిల్ లాంటి స్టడీ సర్కిల్ లేకపోతే నన్ను గత 6 సంవత్సరాలుగా ఒక తల్లి తండ్రి అదే పోషించింది, పెంచింది, నన్ను చదివించింది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఇచ్చిన ఆ ఇన్స్టిట్యూట్సే దే ఆర్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్. ఓకే. సో అసలు ఈ గ్రూప్ 1 ర్యాంక్ రాగానే మీ నానమ్మ గారి రియాక్షన్ ఎలా ఉండింది? షీ ఫెల్ సో హ్యాపీ అండి. అసలు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా నానమ్మ షీ హ్యాస్ బికమ్ హీరో ఆఫ్ అవర్ కాలేజ్, విలేజ్ కాలేజ్. విలేజ్లో అసలు నానమ్మ ఆల్వేస్ అస్పైర్స్ మోర్. మా నానమ్మ నేను మాట్లాడుతూ ఉంటా, షీ డజంట్ బిలాంగ్ టు హర్ ఏజ్ అనిపిస్తుంది అసలు. అంటే ఏదో 70 సంవత్సరాల క్రితం పుట్టిన నానమ్మలాగా అనిపించదు. బిడ్డ ఇంకా పైకి పోవాలా అని చెప్పేసి చెప్తూ ఉండే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లిటరల్లీ కొంచెం ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి ఈ న్యూస్ చెప్పినప్పుడు. అండ్ ఈ గ్రూప్ 1 జర్నీ అంటే మీరు అన్నారు 5-6 years నుండి UPSC చదువుతున్నారని. సో ఈ గ్రూప్ 1 జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ గ్రూప్ 1 ర్యాంక్ కోసం మీరు ఏం చేశారు? గ్రూప్ 1 జర్నీ ఇది సైమల్టేనియస్గా UPSC తోటే జరిగింది. దీనికి కొత్తగా నేను ప్రిపేర్ అయింది ఒక 3 months అని చెప్పొచ్చు. అంటే 5 years ఆఫ్ ఫౌండేషన్, 4 mains, 2 interviews, ఆ నాలెడ్జ్ హెల్ప్ అయింది. బికాస్ 70% మనకి UPSC ఎక్కడ ఉంటుంది. ఆ 30% నేను 3 monthsలో తెలంగాణ సబ్జెక్ట్స్ చదవడం జరిగింది. తెలంగాణ సబ్జెక్ట్స్ చదివిన తర్వాత నేను డైరెక్ట్గా అపేర్ అయ్యాను అండ్ 105 ర్యాంక్ రావడం జరిగింది విత్ 486 marks. ఓకే. సో ఇప్పుడు మీరు మొన్న అపాయింట్మెంట్ తీసుకున్నారు DYSPగా. అండ్ మనం చూసుకుంటే ఇన్ జనరల్ పబ్లిక్లో పోలీస్ అంటే ఏదో భయపడుతుంటారు చాలా, ఈవెన్ దో దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. అండ్ వాళ్ళు అంటే అందరికి ఒక డిపార్ట్మెంట్ ఉన్నట్టు వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ఒక డిపార్ట్మెంట్. వాళ్ళని అప్రోచ్ అవ్వడమే అసలు ఏదైనా కంప్లైంట్ ఎందుకు, ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్ పోవడం ఎందుకు, అసలు దాంట్లో అడుగు పెట్టడం ఎందుకు, అండ్ వాళ్ళు బయట ఎక్కడ కనిపించినా ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. హౌ డూ యూ ప్లాన్ టు బ్రింగ్ ఎంపతి ఇన్ టు పోలీసింగ్? సో ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రిజుడైస్ అని చెప్తా నేను. లాస్ట్ 20 years నుండి పోలీస్ స్టేషన్స్ అన్నా, పోలీస్ వాళ్ళన్నా సమాజంలో మార్పు కనబడుతుంది. ఇప్పుడు చాలామంది పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నారు, పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. సో మార్పు అయితే జరుగుతుంది. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్. సో పర్సనల్గా నా ఇంటర్వెన్షన్స్ ఏముంటాయనంటే డెఫినెట్లీ అండి, పబ్లిక్తో మాట్లాడాలి, పబ్లిక్తో ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధను వినాలి. ఎట్లా వినాలి? వాళ్ళలో ఒకటిలాగా వినాలి. ఏదో నేను ఒక అధికారిని, నువ్వు నిల్చొని చెప్పు అని కాదు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ బాధ వింటే, మీ బాధ చెప్పుకున్నప్పుడు 50% బాధ అక్కడనే తగ్గిపోతుంది. ఇంకొక 50% మనం ఇంటర్వ్యూనే చేస్తాం. సో ఫ్రమ్ మై సైడ్ హానరబుల్ DGP గారు చెప్పినట్టుగా, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రమోట్ చేస్తాం. విక్టిమ్స్ సపోర్ట్గా ఉంటాం. న్యాయం వాళ్ళకి అందే వరకు వాళ్ళని వదిలిపెట్టాం. వాళ్ళకి న్యాయస్థానాల ద్వారా అందే వరకు పోలీస్ వ్యవస్థ నుండి ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇస్తాం. ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్కి మేము వాళ్ళ తోడై ఉంటాము. వాళ్ళకి ఎప్పుడు హానరబుల్ DGP గారు అండ్ కొత్త ఇనిషియేటివ్స్ తోటి వస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్గా పోలీసింగ్ చేయడం, చిల్డ్రన్ సెంట్రిక్గా చేయడం, ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళ ఫ్రెండ్లీగా చేయడం. సో అట్లాంటివి ఇంకా
చేయడము అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడము క్రైమ్ ఇన్వెస్టిగేషన్. ట్రూ. ఐ మీన్ అది న్యూ ఏజ్ పోలీసింగ్ అని చెప్పొచ్చు. బికాస్ టూ మచ్ ఆఫ్ సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తున్నాము మనము. ఐ థింక్ హైదరాబాద్ ఒక బిగ్గెస్ట్ హబ్ అయిపోయింది సైబర్ క్రైమ్ కి. సో మీరు ఏం చెప్తారు అంటే, బికాస్ మీరందరూ చాలా యంగ్ జనరేషన్ వస్తుంది ఇప్పుడు పోలీస్ లో, అండ్ దట్ హైయర్ పొజిషన్స్ లో, అండ్ బ్యాక్గ్రౌండ్ అందరిది యూజువలీ టెక్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ అండ్ ఎంటెక్. సో మీరేం ప్లాన్ చేశారు, ఏదైనా ఇనిషియేటివ్స్ కానీ, మీకు ఏదైనా విజన్ ఉందా రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్? యా. సో సైబర్ క్రైమ్స్ అనేవి అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. యా. దీన్ని మనం ట్యాకిల్ చేయాలంటే 2 ways అండి డెఫినెట్లీ. వన్ ఈజ్ ఫ్రమ్ అంటే పబ్లిక్ సైడ్ నుండి మనం అవేర్నెస్ తీసుకురావడము, అండ్ వాళ్ళకు సైబర్ హైజీన్ నేర్పించడం, లైక్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడము, లేకపోతే కాల్ చేసినప్పుడు ఎవరైనా మనం ఓటీపీ చెప్పకపోవడము, ఇట్లాంటివి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఫ్రమ్ ఆర్ సైడ్ డిపార్ట్మెంట్ సైడ్ ఇన్వెస్టిగేషన్ మనం స్పీడప్ చేయడము, మనం కౌంటర్ లైక్ టూల్స్ వాడుతూ సైబర్ క్రైమ్స్ హరించడం చేయాలి. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ అమెచ్యూర్, ఇంకా నేను ట్రైనింగ్ చేయాల్సింది, నేర్చుకోవాల్సింది, నేర్చుకొని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో చాలా ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ జర్నీలో కానీ, గ్రూప్ 1 కూడా అంతే కదండి, లైక్ ఆల్మోస్ట్ పాస్ట్ 3-4 years నుండి చాలా మంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 జర్నీలో కూడా ఉన్నారు. కానీ ఆఫ్టర్ 2 failed attempts కానీ, ఆఫ్టర్ 3 failed attempts కానీ, దే లూజ్ మోటివేషన్, ఆర్ ఇంకా వదిలేసి వేరే వెళ్ళిపోవడమో చేస్తుంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో డెఫినెట్లీ అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా ఆత్మనిర్భరం కోల్పోతాం మనము, కోల్పోయి మెంటల్ హెల్త్ కూడా డిటోరియేట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ లెనిన్ గారు ఒక మాట చెప్తారు, లెనిన్ రష్యన్, ఆయన ఏం చెప్తారనంటే, we wait decades for happiness. We wait decades for happiness. And in some days, they will be completed as decades. అంటే ఒక దశాబ్దం మనం సంతోషం గురించి వెతుకుతాం, కానీ కొన్ని రోజుల్లోనే దశాబ్ద కాలం సంతోషం వస్తుంది. అంటే మీరు ఒక 3 years నుండి ప్రిపరేషన్లో ఉన్నారు, ఆర్ మీకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, కానీ జస్ట్ 3 monthsలోనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి, రిజల్ట్ వస్తుంది, మీరు ఆఫీసర్స్ అవుతారు, విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రీసెంట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్. సో యా. ఓకే. అండ్ ఆస్పిరెంట్స్ కోసం కొన్ని క్వశ్చన్స్. కోచింగ్ తీసుకోవాలా వద్దా? ఇది అసలు ఫస్ట్ డౌట్ ప్రతి ఒక్కరికి ఇటు సైడ్ రావడానికి, గవర్నమెంట్ సర్వీసెస్ వైపు రావడానికి. సో మీరేమంటారు? వెరీ పర్సనల్ సజెషన్, కోచింగ్ తీసుకుంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది. బికాజ్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏజ్లో వాట్ నాట్ టు రీడ్, యూ షుడ్ నో వాట్ నాట్ టు రీడ్. బికాస్ ఇన్ఫర్మేషన్ చాలా డంప్ అవుద్ది, ఏది చదవాలి, ఏ స్టాండర్డ్ బుక్ చదవాలి అనేది గుడ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి, గుడ్ మెంటర్స్ నుండి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నాకు పర్సనల్గా నేను తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్నాను, అండ్ నాకు మెంటర్స్ లైక్ కళ్యాణ్ సార్ అని ఒక మెంటర్, వివేకానంద సార్ అని ఒక మెంటర్, అండ్ వినయ్ సార్ అని ఒక మెంటర్, అండ్ ఇలాంటి మెంటర్స్ ఉన్నారు నాకు. సో మెంటర్స్ ఉండడం వల్ల యూపీఎస్సీ జర్నీ అండ్ టీజీపీఎస్సీ జర్నీ చాలా ఈజీ అయింది. సో ఐ సజెస్ట్ టు గో ఫర్ కోచింగ్. అండ్ మీ డైలీ రొటీన్ ఎలా ఉండింది ఫ్రమ్ ద పాస్ట్ 6 years? సో బిఫోర్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్, కోచింగ్ అంటే మళ్ళీ మీకు డబ్బులు లేకపోతే మాకు ఆ డబ్బులు లేవు, కోచింగ్ పోవద్దని కూడా ఆగదు. మీకు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్, తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. ఈ స్టడీ సర్కిల్కి రండి, మీరు నేర్చుకోండి, చదువుకోండి, ఫ్రీగా మీకు బుక్స్ ఇస్తారు, కోచింగ్ చెప్తారు, అకామిడేషన్ ఇస్తారు, మిమ్మల్ని ఒక అధికారులు చేసేదాకా వాళ్ళు కాపాడుతారు. సో మీరు డబ్బులు లేవని మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పోలేము, మేము చదవలేమని మాత్రం కూడా ఆగొద్దు. సో కమింగ్ అగైన్, నా డైలీ రొటీన్ ఎలా ఉండేది అని అంటే, నేను ఇనీషియల్ 1 yearలో 12 hours యావరేజ్గా చదివేవాడిని. మార్నింగ్ 6కి లేవడం, నైట్ మళ్ళీ 11-11:30 వరకు చదవడం. బట్ యాజ్ టైమ్ పాసెస్ అవర్స్ ఆఫ్ స్టడీ తగ్గింది, రివైజ్ చేస్తూ ఎక్కువ ఉండేది. ఇప్పుడు 8 hours 9 hours చదివినా సరిపోతుంది. సో దట్స్ మై. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకి యూపీఎస్సీలో ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇంటర్వ్యూకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, అంటే మీ 2 years ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని? సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అసెస్మెంట్ అండి. సో అది నాకు అర్థం కాలే ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఐ గాట్ వెరీ లెస్ మార్క్స్, 135 ఇచ్చారు. అప్పుడు నాకు ఆన్సరే చెప్పాలి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అనుకునేవాడిని. బట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా చాలా కాన్ఫిడెంట్గా తెలియదని చెప్పొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు చెక్ చేస్తారు, నాట్ ఆన్సర్ అని చెప్పేసి తర్వాత అర్థమైంది. సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ పర్సనాలిటీని అసెస్ చేసుకోవాలి. మీ పర్సనాలిటీని డిజైరబుల్ టు పబ్లిక్ సర్వీసెస్ మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ యూ షుడ్ బి న్యూట్రల్, యూ షుడ్ బి ఎంపాథెటిక్, ఇంటిగ్రిటీ, హానెస్టీ ఉండాలి. అవన్నీ మీ ఆన్సర్స్లో కనబడేలాగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కనుక ఆస్పిరెంట్స్ ముందు నుండి అలవర్చుకుంటే ఇంటర్వ్యూ చాలా ఈజీ అవుతుంది.
ప్రవీణ్ గారు, మీ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? అంటే మీరు మీ సిబ్లింగ్స్ కానీ, లేకపోతే నానమ్మ అన్నారు, నానమ్మ కానీ. సో మా ఫ్యామిలీలో మా ఇద్దరు నానమ్మలు ఉండేవారు. ఒక నానమ్మ అన్ఫార్చునేట్లీ చనిపోయారు. అండ్ మా తమ్ముడు, మా చెల్లి ఉంటాం మేము. ఎన్విరాన్మెంట్ అని అంటే నానమ్మలు దే ఆర్ సపోర్టివ్, బట్ నేను తమ్ముడు బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ మేము త్వరగా ఊరు నుండి బయటికి రావాల్సి వచ్చింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, తమ్ముడు తెలంగాణ యూనివర్సిటీలో చదివాడు. అంటే ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ మీరు ఇంత చదివారు, ఇంత అచీవ్ చేశారు అంటే మీరు స్ట్రిక్ట్ బ్రదరా వాళ్ళిద్దరికి అని? స్ట్రిక్ట్ ఇన్ స్టడీస్ డెఫినెట్లీ, స్ట్రిక్ట్ ఇన్ కెరీర్ గైడెన్స్, బట్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ అదర్ మ్యాటర్స్. మా తమ్ముడు హీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ. సో హీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్, తన బాధలు, కష్టాలు, తన ఆలోచనలు కూడా నాతో పంచుకునేవాడు. సో అక్కడ వీవర్ ఫ్రెండ్స్. బట్ స్టడీస్, కెరీర్ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు నేను ఒక ఫాదర్లీలో రోల్ ప్లే చేసేవాడిని ఇంట్లో, తమ్ముడికి చెల్లెకి గైడ్ చేసే విషయం. మనము న్యూస్లో కూడా చాలా చూస్తుంటాము, 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వలేదని సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే ఇంటర్ పిల్లలు వచ్చేసి హాస్టల్ స్ట్రెస్కి సూసైడ్ చేసుకుంటారు, ఐఐటి సీట్ రాలేదని, మెడిసిన్ సీట్ రాలేదని. అంటే ఇక చిన్న పెద్ద రీజన్ మనం జడ్జ్ చేయలేం, కానీ చాలా చూస్తాం మనము సూసైడ్స్ కిడ్స్లో, అంటే యంగర్ జనరేషన్లో. సో దానికి మీరు ఏం చెప్తారంటే ఎమోషనల్లీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, అండ్ మీ జర్నీ నుండి వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తారు? సో ఈ సూసైడోజెనిక్ కరెంట్స్ బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్ అండ్ ఇండివిజువల్ ప్రెషర్ వల్ల వస్తాయి, వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ వాట్ ఐ బిలీవ్ అని అంటే ఈ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఈజ్ నథింగ్ బిఫోర్ అవర్ లైఫ్. జీవితం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎట్లా ఆపర్చునిటీస్ ఇస్తానంటే నా లైఫ్ నుండి మా సొంత తమ్ముడు హీ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. బట్ ఆయన ఫెయిల్ అయినప్పుడు నేను కూర్చోబెట్టి చెప్పిన, ఇది మార్చి పోతే సెప్టెంబర్ అంటాం కదా, మార్చి పోతే సెప్టెంబర్ రా, ఇంకో సప్లీ రాసి లైఫ్ చాలా ఉంది అని చెప్పి మనం వాడిని హ్యాండ్ హోల్డ్ చేస్తే 3 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి వానికి. తెలంగాణ కానిస్టేబుల్గా, తెలంగాణ జూనియర్ అసిస్టెంట్గా, సెంట్రల్ కానిస్టేబుల్. అంటే ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఇప్పుడు హీ ఈజ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అది ఎప్పుడు వస్తుంది అని అంటే పేరెంట్స్ వాళ్ళకు చెప్పే విషయాలు ఏం చెప్తారు, ఫెయిల్ అయినప్పుడు వాళ్ళని ఎట్లా గైడ్ చేస్తారు. మనకు చిచోరా అనే మూవీ కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్, అంటే ఫెయిల్యూర్ లైఫ్ కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయినారు అనేది ఆ వాల్యూ ఇన్కల్కేట్ చేయాలి. అండ్ అగైన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం పెంచుకోవాలి త్రూ మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే సెల్ఫ్ అనాలిసిస్ కావచ్చు. ఇట్లాంటి వాల్యూ స్కూల్ సిస్టంలో అండ్ మనం కూడా సెల్ఫ్గా దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మనం చూస్తున్నాం చాలా బయటికి కనుక స్ట్రాంగ్ గానే ఉంటారు, కానీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎమోషనలీ టూ వల్నరబుల్ అయిపోతారు. అండ్ దట్ టు ఈ స్ట్రెస్ చదువుకునేటప్పుడు అది యాడెడ్ స్ట్రెస్ అది. సో అప్పుడు ఎట్లా ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండాలి ఎగ్జామ్స్ అప్పుడు? అట్లా ఏదన్నా బాధ అనిపిస్తే ఒక దగ్గర రాసుకునేవాడిని. అండ్ నాకు రిలయబుల్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, సాయి శివ, మోయిన్, హరీష్ అండ్ శ్రీకాంత్ అని. సో రిలయబుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేను షేర్ చేసుకునేవాడిని, ఈ మామ ఇట్లా అవుతుందిరా అని. అంటే దే యూస్ టు టెల్ మీ, కొన్ని సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు, లేకపోతే వాళ్ళు బాధ వినేవాళ్ళు, వాళ్ళకి చెప్పుకుంటే కూడా చాలా తగ్గేది నాకు. సో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల కూడా ఐదర్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, రాసుకోవడము, లేకపోతే గివ్ ఇట్ ఏ టైం, కొంచెం టైం తీసుకోండి, అన్నీ సెటిల్ అవుతాయి. మీకు ఈ రోజు ఉన్న బాధ 2 రోజుల తర్వాత కామెడీ అనిపిస్తుంది. సో జస్ట్ ఆ డేని పాస్ చేసినా కానీ చాలా కంట్రోల్ అవుతుంది. సో ఆ మొమెంటరీ డిసిజన్స్, లేకపోతే అలజడి ఉన్న టైంలో ఇట్లాంటి డిసిజన్ తీసుకోకుండా కొంచెం టైం ఇస్తే అన్నీ సెటిల్ అవుతాయి. సో ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఎలా ఉండాలంటే నా లైఫ్ నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను 2020లో బికాజ్ ఆఫ్ కరోనా ఫస్ట్ వేవ్ నాకు ఇంటికి పోవడం జరిగింది. మా ఇల్లు చాలా చిన్నది, నా ఎడ్యుకేషన్ హ్యాంపర్ అయింది. అప్పుడు నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను. బట్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఐ స్టేడ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. ఉప్పల్లో ఒక కరోనా పేషెంట్స్ని అడ్మిట్ చేసుకునే హాస్పిటల్ ఉంటుంది, టీఎక్స్ హాస్పిటల్. హాస్పిటల్ పక్కనే యశోద కృష్ణ అని హాస్టల్ తీసుకొని 2nd ఫ్లోర్లో ఉన్నప్పుడు రోజు ఆ హాస్పిటల్ చూస్తే అక్కడ నాకు అడ్మిట్ అయిన పేషెంట్స్ కనబడేవాళ్ళు. రోజుకి 2 చనిపోయేవాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళతో వచ్చిన వాళ్ళందరూ మా హాస్టల్ ముందు కూర్చొని ఏడ్చేవాళ్ళు. నాకు చాలా భయం ఉన్నా లోపల ధైర్యం నేను సెల్ఫ్గా చెప్పుకునేటవాడిని. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి, ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. లాస్ట్ టైమే ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాం మనము. ఆ ఫెయిల్యూర్ మనల్ని ఆపొద్దు, మనం సక్సెస్ కావాలని. ఇట్స్ లైఫ్ రిస్క్ డిసిజన్ అప్పుడు, బికాస్ కరోనా పేషెంట్స్ చుట్టుపక్కల నేను ఉంటూ చదువుకోవడం జరిగింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ అండ్ యూ షుడ్ ట్రైన్ యువర్ మైండ్ టు బి స్ట్రాంగ్. మీకు మీరే 100 సార్లు చెప్పుకోవాలి,
దట్ ఐఎమ్ స్ట్రాంగ్, నేను దీన్ని చేయగలుగుతా అని. అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లాంటివి వాల్యూస్ మనం ఇన్కల్కేట్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. ట్రూ. అండ్ వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ అండి? నా సక్సెస్ చాలా బ్రాడ్ ఉంటుందండి. చాలా రోజుల నుండి ఐ యూస్ టు డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో సివిల్ సర్వెంట్ అవ్వడమే సక్సెస్ అయితే కాదు నా దృష్టిలో. ఆ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత మన ద్వారా ఎంతమందికి సర్వీస్ చేయగలుగుతాము, ఇప్పుడున్న వాళ్ళకు, పుట్టబోయే వాళ్ళకు కూడా. అంటే ఎస్ఆర్ శంకరన్ సార్ అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ నేను పుట్టక ముందే నా జీవితాన్ని ఆయన ముట్టుకున్నాడు. అంటే ఎలా అంటే మా ఫాదర్ బాండెడ్ లేబర్. ఓకే. ఎస్ఆర్ శంకరన్ సార్ హీ వాజ్ మెయిన్ పర్సన్ బిహైండ్ అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ యాక్ట్. ఆ యాక్ట్ ఇన్పుట్స్ ఇవ్వడం 1. 2 సార్ బ్రెయిన్ చైల్డే సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ కానీ లేకపోతే ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారాహిల్స్ కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఫామ్ చేయడం వల్ల నేను వచ్చి అక్కడ చదువుకొని ఈరోజు మీ ముందు ఒక డిఎస్పీ లాగా ఉన్నా. అండ్ స్కాలర్షిప్స్ కావచ్చు ఇవన్నీ. సో లేకపోతే మా ఏరియాలో ఐటీడీఏ పెట్టి అక్కడ కొంచెం ట్రైబల్ డెవలప్మెంట్ చేయడం, అక్కడ ట్రైబల్ డెవలప్ అవుతున్న క్రమంలో మా ఏరియా కూడా డెవలప్ అవ్వడం, ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అన్నీ ఎస్ఆర్ శంకరన్ సార్ లాంటి వారు చేశారు. సో అట్లా మనం ఉన్న సమాజాన్ని, రాబోయే సమాజాన్ని మనం ప్రభావితం చేయగలిగితే, వాళ్ళకి సేవ చేయగలిగితే అదే నా దృష్టిలో ఒక సక్సెస్ అండి. అండ్ ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్. ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ర్యాపిడ్ ఫైర్. టీ ఆర్ కాఫీ డ్యూరింగ్ ప్రిపరేషన్? టీ పర్సన్ అయితే. అండ్ మార్నింగ్ పర్సనా నైట్ ఓలా? మార్నింగ్ పర్సన్. దెన్ విచ్ లైక్ వన్ మూవీ దట్ మోటివేటెడ్ యూ? మేబీ ఒక్క మూవీ అని ఏం లేదు, చాలా మూవీస్ ఉన్నాయి. నాట్ ఒక్క మూవీ అయితే ఏం లేదు. ఓకే. ఒక రోల్ మోడల్, మీ రోల్ మోడల్? ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్. ఓకే. అండ్ వన్ మిస్టేక్ యూ కుడెంట్ అఫోర్డ్ టు రిపీట్ అగైన్? వన్ మిస్టేక్ అని అంటే మేబీ నేను డ్యూరింగ్ ప్రిపరేషన్ కొన్ని స్టేజెస్లో కొంచెం లేజీగా అయ్యేవాడిని. ఒకసారి అది ప్రిలిమ్స్కి అయ్యాను, ఒకసారి మెయిన్స్కి అయ్యాను, ఒకసారి ఇంటర్వ్యూ చేయాను. నాది రిపీట్ చేయకుండా ఉండాల్సిందే అనిపించింది నాకు. అంటే ఒక స్టేజ్లో, అంటే ఎవ్రీ స్టేజ్ యూ షుడ్ బి సీరియస్. అది అట్లా నేను 3 సంవత్సరాలు 3 అటెంప్ట్లు ఒక్కొక్క దగ్గర ఫెయిల్ అయ్యాను. అది రిపీట్ చేయొద్దని అనుకుంటున్నాను. ఓకే. మీ హిడెన్ టాలెంట్ ఏంటి? ఎవరికి తెలియని టాలెంట్? యువర్ హిడెన్ టాలెంట్ ఏంటి అని అంటే అది హిడెన్గా ఉంచడమే బెటర్ ఏమో. బికాస్ హిడెన్ టాలెంట్ అంటే చాలా హుషారు ఉండే సాహితీ నేను చిన్నప్పటి నుండి. బికాజ్ మా సార్లు కూడా మోటివేట్ చేస్తున్నాను. అంటే ఆ హుషారుతనం ఉంటే, బికాజ్ ఆపర్చునిటీస్ నా దగ్గరికి రాలే ఎప్పుడు, నేనే ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వెళ్ళిన. ప్రతిదాన్ని నేను ఒకటి అనుకుంటున్నా, అది ఎట్లా వెళ్ళగలుగుతా అక్కడికి అని చెప్పేసి ఆ కన్సర్న్ పర్సన్స్ దగ్గరికి, ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి నేనే వెళ్ళిన. సో ఆ హుషారుతనమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని అప్పుడప్పుడు అలా అనుకుంటాను నేను. ట్రూ. అండ్ ఇఫ్ యూ కుడ్ మీట్ యువర్ యంగర్ సెల్ఫ్ టుడే, అతనికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అతనికి కొంచెం లైఫ్ని ఎంజాయ్ చేసి ఉంటే బాగుంటుంది అని చెప్తాను. చాలా స్ట్రిక్ట్గా ఉండి చదువుకోవడము, అన్ని పక్కన పెట్టడం, డ్రీమ్స్ గోల్స్ అని కొన్ని అప్పుడు ఎంజాయ్ చేసింది అని చెప్తా. బట్ అగైన్ ఎంజాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వీస్. అగైన్ కొన్ని సాక్రిఫైస్లు ఇందాక మీరు చెప్పినట్టు ఒక పర్సన్ డెఫినెట్లీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్స్ వైపు పోకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే కొన్ని తరాలు మారుతాయి. సో I should appreciate my younger self now. We all should appreciate. Yeah. And last, me advice aspirants ki, aspirant community ki. So aspirant community ki నేను ఏం చెప్తానంటే, మన మైండ్ సెట్ అండ్ మైక్స్ ద్వారా ఫ్రెండ్స్, మీకు సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మిమ్మల్ని ఆపవు. దయచేసి ఏదైనా సమస్య వస్తే ఆ గివప్ యాటిట్యూడ్ని మీరు వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది. మీకు ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు బాగాలేకపోతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటి దగ్గరికి రండి. వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు, మిమ్మల్ని ఒక అధికారిలాగా చేస్తారు. రెండోది, ఈరోజు ఒక 12 గంటలు 13 గంటలు చదివి రేపు 3 గంటలు చదువుతా అంటే కుదరదు. కన్సిస్టెంట్గా 10 నుండి 12 గంటలు చదవాల్సిన అవసరం ఉన్నది. ఆ కన్సిస్టెన్సీ అనే వాల్యూని మీరు ఇంబైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ డెఫినెట్లీ మూడోది, మీరు ఎందుకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిరో రోజు ఒక్కసారైనా తలుచుకోండి. మీరు లేచిన వెంటనే అసలు నేను ఎందుకు ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఎందుకు డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనుకున్నా, డిఎస్పీ అవ్వాలనుకున్నా, సిటీఓ అవ్వాలనుకున్నా అనేది మీరు ఆలోచించుకొని మీ డేని స్టార్ట్ చేయండి. చాలా ప్రొడక్టివ్గా మీరు యూజ్ చేసుకుంటారు. అండ్ నాలుగోది, డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, బికాజ్ హెల్త్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రిపరేషన్. సో ఇవి 4 నేను మన ఆస్పిరెంట్స్కి చెప్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ ఫర్ జాయినింగ్ us today. It's my pleasure. Your story reminds us that
courage can truly rewrite destiny. Thank you, Praveen. థ్యాంక్ యూ.